మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసండి. మనం ప్రార్థన చేసుకోవడం వల్ల అండి దేవునితో మనం మాట్లాడగలమండి. దేవునికి మనం అంటే చాలా ఇష్టం అండి. మనం ఎప్పుడెప్పుడు దేవునితో మాట్లాడతామా అని దేవుడు చాలా ఆసక్తిగా ఉంటారండి. ఏమండి, మనం మాట్లాడేటప్పుడు అండి దేవుడు వింటారండి. మన మాటలను, మనం చేసే ప్రార్థనను దేవుడు వింటాడండి. ఏమండి, మనం ప్రార్థన పట్ల భక్తి కలిగి ఉండాలండి. అప్పుడే మన ప్రార్థన బలముగా ఉంటుందండి. ఏమండి, ప్రార్థన లేకపోతే మన జీవితం అంతా చీకటైపోతుందండి. ప్రార్థన చేసిన తర్వాత అండి మనం ఎవరి గురించి అయితే చేస్తున్నామో మన శత్రువుల గురించి కూడా మన ప్రార్థన చేయాలండి. ఏమండి, మన ప్రార్థన అంతట్లోనూ మనము భయం కలిగి ఉండాలండి. దేవుని పట్ల భక్తి కలిగి ఎల్లప్పుడూ దేవునికి లోబడుతూ దేవుని మాటలు మనం వింటూ మనం గ్రహిస్తూ ఉండాలండి. ఎల్లప్పుడూనండి మనము ప్రార్థనలో పోరాడాలండి. ఎల్లప్పుడూ మనము దేవునికి భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలండి. ఆత్మతోనూ మనసుతోనూ మనం ప్రార్థన చేస్తేనండి దేవునితో మనం ఫ్రీగా మాట్లాడగలమండి. ఇతరులతో మనం ఎలా అయితే మాట్లాడతామో అండి అట్టి రీతిగా మనము దేవునితో మాట్లాడగలమండి. అండి, దేవునికి మనం అంటే చాలా ఇష్టం అండి. మన జీవితంలో ప్రార్థన అనే ఒకటి దేవుడు ఇచ్చారండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే మనం దేవునితో మాట్లాడలేమండి. వాక్యం ద్వారా దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నారండి అట్టి రీతిగా మనం కూడా విన్న మాటలను దేవునితో మాట్లాడడానికి మనకు ప్రార్థనని ఇచ్చారండి. ఈ చిన్న మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే లెక్కలేని వందనం స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. నా తలంపులు బట్టి నాకు ఈ ఆలోచనని ఇచ్చారు తండ్రి. దాన్ని బట్టి మీకే లెక్కలేని వందనం స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు గారి నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.